ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాకున్నంత క్రేజ్ గోట్ సినిమాకి ఎందుకు లేదు? భగవంత్ కేసరి, లియో ఒకేసారి రిలీజ్ అయితే లియో తెలుగులో భారీ వసూలు రాబట్టింది. కొన్ని ఏరియాస్ లో భగవంత్ కేసరి కంటే ఎక్కువే రాబట్టింది. ఇంత క్రేజ్ ఉన్న విజయ్ 5న గోట్ తో వస్తుంటే హడావిడి కనిపించడం లేదు. గోట్ కి ఎందుకు అసలు హైప్ లేదు? లియో తర్వాత విజయ్ నటించిన సినిమా గోట్. లోకేష్ కనగరాజ్ అట్లీలా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాకుండా థ్రిల్లింగ్ మూవీస్ తో తీసే వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సక్సెస్ఫుల్ డైరెక్టరే అయినా అద్దరిపోయే హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో విజయ్ ని ఎలా చూపిస్తాడన్న భయం, అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. విజయ్ కి ఎంత క్రేజ్ ఉన్నా వెంకట్ ప్రభుకి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో గోట్ కి తెలుగులో హైప్ దక్కలేదనే అనిపిస్తోంది. విజయ్ తెలుగులో వరుస హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నాడు. లియో ఫ్లాప్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయింది. గోట్ 5న వస్తోంది. రిలీజ్ కి ఇంకా 2 రోజులే ఉన్నా వస్తున్న సంగతే చాలా మందికి తెలీదు. విజయ్ నటిస్తున్న గోట్ చూడ్డానికి నార్మల్ మూవీగానే కనిపిస్తున్నా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ట్రైలర్ లోని ఓ షాట్ లో విజయ్ టీనేజ్ కుర్రాడిలా చూపించి టెక్నాలజీని ఫుల్ గా వాడుకున్నాడు దర్శకుడు. విజయ్ డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకులుగా కనిపిస్తున్నాడు. ది గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. ఇందులో విజయ్ స్పైగా కనిపిస్తూ తండ్రిని కాపాడుకునే కొడుకుగా కనిపిస్తున్నాడు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఆడి పాడుతోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ కీ రోల్స్ పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు.